గెలిపేవరది ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ పూర్తి రాష్ట్రం కాకపోయినా కూడా కొంత లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజలందరి దృష్టిని భారతావని దృష్టిని ఆకర్షిస్తోంది. మోడీ అమిత్ షాల కాంబినేషన్ ఈసారి ఏం జరగబోతోంది అనే దాని మీద అందరి దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటి వరకు ఎదురులేని వీరులుగా వారిద్దరు ముందుకు సాగుతున్న తరుణంలో ఢిల్లీలో కొంచెం ఎదురు దెబ్బ తగిలే సూచన రావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది ప్రధానంగా. అయితే బీజేపీ మరీ అంత దెబ్బతిన్నట్టుగా ఇప్పటికైతే కనపడటం లేదు. 11 రిజల్ట్స్ వస్తే దాదాపు పోటాపోటీగా 10 స్థానాల్లో ఆప్ ముందంటే సామాన్యుడి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంటే 9 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నట్లుంది. నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. అయితే ఇనీషియల్ ట్రెండ్స్ లోనే పూర్తి సమాచారం చెప్పలేనప్పటికీ కూడా ట్రెండ్ అయితే పూర్తిగా బీజేపీని కొట్టిపారేసేటట్టుగా అయితే లేదు. ఇప్పటికి అయితే తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ఓవర్ టు సురేష్. హలో, మాట్లాడండి. తాజా పరిస్థితి ఢిల్లీలో ఎట్లా ఉంది? ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రస్తుతం అక్కడ ఎల్ఈడీని కూడా ఏర్పాటు చేస్తారు. ఎల్ఈడీకి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇందులో పార్టీ వైజ్ గా ఎక్కడ ఏ పార్టీ ఏ రౌండ్ లో ఉంది, ఎంత మెజారిటీతో రాబోతుంది, ఎవరు గెలిచారు, ఎవరు లీడింగ్ లో ఉన్నారనే దానిపైన పూర్తి వివరాలు అందించేందుకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు కూడా బ్రహ్మ ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక ఎల్ఈడి డిస్ప్లేని కూడా ఏర్పాటు చేశారు. నిర్వచన సదన్ సమీపంలో ఉన్నటువంటి ఎల్ఈడిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపే స్పష్టమైనటువంటి రిజల్ట్స్ ను తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ కు అనుగుణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడింగ్ లో వెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఇటు బీజేపీ 9 స్థానాల్లో లీడింగ్ లో వెళ్తున్నటువంటి సమాచారం అందుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా 3 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టుగా మొదటి రౌండ్ లో తెలుస్తుంది. తొలి రౌండ్ ప్రస్తుతం 8 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం 27కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో 675 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. 70 మంది మహిళలు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. పోలింగ్ పర్సంటేజ్ 67.14% ఉన్న పోలింగ్ బీజేపీకి కలిసి వస్తుందన్నటువంటి ధీమాతో కమలం పార్టీ నేతలు ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిట్ పోల్ అనుగుణంగా ప్రస్తుతం ఫలితాలు ట్రెండ్ అయితే కనపడుతుంది. మినీ ఇండియాగా తీసుకునే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు మాత్రం ఆమ్ ఆద్మీకి అనుకూలంగానే ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ట్రెండ్స్ తొలి రౌండ్ లో కనబడుతున్నాయి. మరి కమలం పార్టీ మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా